నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. హెటిరో సంస్థ అధినేత ఎవరైతే ఉన్నారో పార్థసారథి రెడ్డి, ఆయనకు సంబంధించినటువంటి ఒక ట్రస్ట్, ఆ ట్రస్ట్‌కి గత ప్రభుత్వం అంటే కేసీఆర్ సర్కార్ కొంత భూమిని కేటాయించింది లీజుకి. ముఖ్యంగా 15 ఎకరాల భూమి. దాని విలువ కోట్లాది రూపాయలు. ఇట్లాంటి క్రమంలో 60 సంవత్సరాలకు లీజునిస్తూ ఒక్కొక్క ఎకరానికి 1,47,000 రూపాయలు లీజు ధర అని నిర్ణయిస్తూ 2019లో ఒప్పందం జరిగింది. దానికి సంబంధించి ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు కొంతమంది పబ్లిక్, ఆయా వర్గాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ 15 ఎకరాల భూమి ప్రభుత్వం కావాలని వారికి చౌక ధరకు లీజుకి ఇచ్చింది. ఇది చాలా దారుణమైనటువంటి అంశంగా చూడాలి. వారి దగ్గర భారీగా ముడుపులు తీసుకుని ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది సర్కార్ అని చెప్పి. ఇలాంటి క్రమంలో హైకోర్టు ఇన్వాల్వ్ అయింది, విచారణ జరిపింది, వాదనలు వింది. అంతా అయిపోయిన తర్వాత 2019లో ఇచ్చినటువంటి జీవోని రద్దు చేసి ప్రభుత్వం మళ్ళీ పునరాలోచించుకుని ఈ 15 ఎకరాల భూమికి సంబంధించి నిర్ణయాన్ని ఒకసారి మళ్ళీ మీరు చూడండి అని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చింది. ఇలాంటి క్రమంలో ఆ 15 ఎకరాల భూమి ఆ హెటిరో సంస్థ ఆధీనంలోనే ఉంది. తాజాగా 2023 సెప్టెంబర్ 25న ఒక జీవో ఇచ్చింది. ఆ జీవో నెంబర్ 140. ఆ జీవోలో ఏం పొందుపరిచింది? అదే ధర 1,47,000. కాకపోతే 60 సంవత్సరాలది కాస్త 30 సంవత్సరాలు కుదించారు. కొన్ని డైరెక్షన్స్ హైకోర్టు చెప్పింది, వాటిని పాటిస్తూ ఇలా చేయండి, అలా చేయండి, అది ఇదని. వాస్తవానికి హైకోర్టు దిశానిర్దేశం చేసింది ధర విషయంలో కూడా చెప్పింది. కానీ అప్పటి ప్రభుత్వం ఆ అంశాన్ని ప్రాతిపదికన తీసుకోలేదు. ఇలాంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఎన్నో ఫిర్యాదులు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని హెటిరో సంస్థకు భారీగా ముడుపులు తీసుకొని చాలా చౌక ధరకే భూములు కేటాయించారు, లీజుకి ఇచ్చారు అనేది ప్రధానమైనటువంటి అభియోగం. ఇలాంటి క్రమంలో దానికి సంబంధించిన మొత్తం పూర్తి వ్యవహారంపై ఒక కమిటీని వేసి విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ 15 ఎకరాలకు సంబంధించినటువంటి లీజు క్యాన్సిల్ చేయండి. అలాగే ఆ 15 ఎకరాల భూమిలో కొన్ని నిర్మాణాలు కూడా చేపట్టారు, వాటిని తొలగించండి. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మనం చూడాలి. తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, ఆయన వెళ్తున్నటువంటి విధానం కానీ ప్రజలంతా అక్కడ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. అవినీతి అధికారులను పక్కన పెడుతున్నారు. ఎవరైతే అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారో వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అటు పోలీసులను లేదు, అధికారులను లేదు, ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు చేస్తున్నారు. కొంతమంది జైలుకు కూడా వెళ్తున్నారు. ఇట్లాంటి క్రమంలో ఈ వ్యవహారంపై కూడా చాలా సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి తాజాగా ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆ ల్యాండ్ 15 ఎకరాల భూమిని స్వాధీనపరుచుకున్నారు. అక్కడ నిర్మించినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్నవి, వాటిని కూడా తొలగిస్తున్నారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది తెలంగాణలో. ముఖ్యంగా అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని నిబంధనలను తుంగలోకి తొక్కి ఏ విధంగా వ్యవహరించింది గత ప్రభుత్వం అనేది ఇది ఒక ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. సో ఇటువంటివి చాలా ఉన్నాయి తెలంగాణలో. కాబట్టి వాటి మీద ఫోకస్ పెట్టి నివేదిక తయారు చేయండి అని సీఎం తాజాగా ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది.